తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పర్వతి రాజు నాయకులు కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె సుగాలి ప్రీతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న జగన్ వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో, గాద వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవిటిదాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డిదాన్నే, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది? ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా, మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో తప్పిపోయిన బాలికను మొగల్తూరు పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన తాడిపత్తి రాజాబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం పేరుపాలెం బీచ్కి వచ్చారు. బీచ్లో స్నానం చేస్తుండగా వారి 7 సంవత్సరాల కుమార్తె సుస్మిత అదృశ్యమైంది. తన కుమార్తె కనిపించడం లేదని ఆందోళన చెందిన రాజాబాబు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ గాలింపు చర్యలు చేపట్టారు. మొళ్లపరు బీచ్ వైపు గల హంస రెస్టారెంట్ సమీపంలో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించారు. వెంటనే కానిస్టేబుల్ సత్యనారాయణ బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మేము స్నానం చాలా చూపు చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని తీసుకొచ్చి బాబుని తీసుకెళ్ళాను లోనికి. ఈలోపు పాప కనపడలేదు. మాకు చాలా భయం వేసింది. పాప మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోయిందేమని చాలా ఆందోళన పడ్డాము. అయినా మేము ఎంత భయపడ్డా కానీ పాపను కనిపెట్టలేకపోయాము. అదే టైంలో మన పోలీసు శాఖ వారు ఇలా వెళ్తుంటే మేము ఇన్ఫార్మ్ చేసాము. ఆయన కంగారు పడొద్దని 3 కిలోమీటర్ల పైగా బైక్ మీద వెళ్ళి పాపను కనిపెట్టుకుని తీసుకుని వచ్చారని మొగల్తూరు పోలీస్ శాఖ వారికి చాలా ధన్యవాదాలని రుణపడుతున్నాం. మా పాపను మాకు అప్పగించారు. పోలీస్ శాఖ వారికి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో అగ్ని ప్రమాదాల నివారణ, లోక కళ్యాణార్థం కందులు, తేనె, జాపత్రి తదితర సుగంధ ద్రవ్యాలతో 7000 పర్యాయాలు మూలమంత్ర సహిత హోమం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొట్టే చాలా మీకు నచ్చినట్టు ఉంటుంది.
दुर्गा विरुद्धिन्ये नमः वीरभद्रप्रसवे नमः विश्वव्यापिने नमः विश्वरूपिणे नमः अत्रोत्यात्मिकाय नमः अर्थदार्थसमन्ये नमः ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతు ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చే ఫార్మ్ టు హోమ్ విధానానికి శ్రీకారం. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు దాని కాలుష్య నియంత్రణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహించి దేశానికి సందేశం ఇద్దామని పిలుపు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం. సాగునీటి విడుదలకు సర్వం సిద్ధం చేస్తామన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మాజీ సీఎం జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని జగన్ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.